హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ప్రో. ప్రస్తుతం మనం మల్లారెడ్డి హాస్పిటల్ పక్కన బహదూర్పల్లి ఎక్స్ రోడ్, మేడ్చల్, మల్కాజ్గిరి తులసి కార్స్ దగ్గర ఉండడం జరిగింది. అంటే మరి ఈ కార్స్ దగ్గరికి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో కార్లు ఉన్నాయనేసి ఇక్కడ సార్ కూడా ఉండడం జరిగింది. ఆ సార్ మాటల్లోనే మొత్తం ఈ కార్ల యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ప్రస్తుతం ఏంటంటే కొత్త కారు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది, లక్షలలో కూడుకునే వారం. అంటే మరి మనకు సెకండ్ హ్యాండ్ లో ది బెస్ట్ కార్స్ మీ దగ్గర తులసి కార్స్ లో ఉన్నాయనేసి చాలా మంది చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి మీరు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి మన షోరూమ్ రన్ అవుతుంది, ఒకసారి వివరించండి సార్. యాక్చువల్ ఏంటంటే కొత్త కార్ కి సెకండ్ హ్యాండ్ కార్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే సార్ ఒకవేళ మీరు కొత్త కార్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ మా దగ్గర ఇన్నోవా క్రిస్టా ఉంది, మీరు చూడొచ్చు ఇప్పుడు బయట. ఆ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ జెడ్ టాప్ వేరియంట్. ఆ వెహికల్ వచ్చే షోరూమ్ లో 37 lakhs ఉంది, కానీ మన దగ్గర ఎంత వస్తుంది? ఓన్లీ 19 lakhs మాత్రమే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత తగ్గుతుంది? 11 lakhs అలా తగ్గుతుంది వెహికల్. సో అట్లా అంటే మరి అదే మీరు కొత్త షోరూమ్ తీసుకున్న తర్వాత బయట అమ్ముకోవాలనుకుంటే వెహికల్ వచ్చేసి మీకు రోజు అనేది రిటర్న్ తగ్గిపోతుంది. అదే సెకండ్ హ్యాండ్ తగ్గింది అనుకోండి, సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను యాజ్ ఇట్ కొత్త వెహికల్ లాగానే ఉంటుంది. ఇన్నోవా క్రిస్టాలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఒక వెహికల్ వచ్చేసి మీకు మినిమం ఏ మెకానిక్ అన్నట్టు బయట మార్కెట్ 5 నుంచి 6 లక్షల కిలోమీటర్ తిరుగుతుంది. సో వెహికల్ తక్కువ తిరిగిన కారు, నాన్ ఎజెంట్ కారు, మంచి వెహికల్స్ ఏంటంటే తక్కువ రేట్ లో బయట మనం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు బెనిఫిట్స్ అంటే ఆఫ్ రేట్ లో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలాంటి మా దగ్గర ఎన్నో కియా సెల్టోస్ వెహికల్ ఉంది. కియా సెల్టోస్ వెహికల్ అయినా షోరూమ్ వచ్చి 27 lakhs జీటీ లైన్. ఆ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఎంత ఉంది? కేవలం 15 లక్షలకు మాత్రమే వస్తుంది. 15 లక్షలకు షోరూమ్ 27 lakhs. అంటే దానికి ఇంచుమించు డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక 10-12 లక్షల డిఫరెన్స్ ఉంది. అంటే రేట్ అని తగ్గుతుంది కదా సార్. అదే మనం కొత్త కార్ షోరూమ్ లో తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే దాని ఒక ఈఎంఐ స్ట్రక్చర్ అవన్నీ తీసుకునే వాళ్ళకి ఇంచుమించు 30 lakhs వెళ్తుంది. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్న మీకు ఆఫ్ రేట్ లో వస్తుంది కదా సార్ వెహికల్. సో అలాంటి సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు ప్రీ ఓన్ కార్లు తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి తులసి కార్లు తీసుకుంటే మా దగ్గర అంటే మీకు బెనిఫిట్ మార్కెట్లో ఎక్కడ ఇయ్యని ప్రైస్ మేము ఇస్తాం సార్. మార్కెట్ కి మాకు డిఫరెన్స్ అదే ఉంటుంది అనమాట. అలా సార్ క్రేటా ఉంది, 2022 మోడల్ క్రేటా ఉంది మా దగ్గర. ఆ వెహికల్ షోరూమ్ వచ్చేసి 18 లక్షలు ఉంది, కానీ మా దగ్గర ఎంతకి ఇస్తాం? 9 lakhs. అంటే ఆఫ్ రేట్లు ఇస్తున్నాం మేము, అంత వరకు వస్తుంది. సో మీరు అంటే వెహికల్ అనేది చూస్తారు కదా సార్, అంత రేట్ తగ్గుతుంది. సో ఆ విధంగా మా దగ్గర తులసి కార్లో మీరు రండి, ఏ మెకానిక్ వచ్చి అయినా మీకు చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే వెహికల్ తీసుకోవచ్చు. అది మేము ఇచ్చిన ట్రస్ట్. అయితే ఇప్పుడు కొంతమందికి బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ అడుగుతారు కదా సార్, మరి సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి ఇట్లా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వగలుగుతారు? అయితే ఇందులో 2 డిఫరెన్సెస్ ఉన్నాయి సార్. ఏం డిఫరెన్సెస్ ఉన్నాయంటే మీరు ఇప్పుడు మన దగ్గర సివిల్ స్కోర్ అనేది ఎవరైతే పర్ఫెక్ట్ సివిల్ స్కోర్ ఉంది, జాబ్ కానీ బిజినెస్ కానీ ఓన్ హౌస్ ప్రాపర్టీస్ అంటే అలా ఉన్నాను అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ మేము బ్యాంక్ లోనే చేపిస్తాం. బ్యాంక్ లోన్ చేపించడం వల్ల మీకు ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుని ఎక్కడైనా 18% చెప్తారు, కానీ మా దగ్గర వచ్చేసి ఒకవేళ సివిల్ ఉన్న వాళ్ళ అయితే 75 to 80 పైసలు వస్తుంది. అంటే రేట్ ఆఫ్ చాలా తక్కువ వస్తుంది. అదే వెహికల్ సివిల్ ఏదైనా సార్ అన్ని కారణాల ఇప్పుడు సివిల్ లేని వాళ్ళు కూడా మేము చేయిస్తాం, కానీ దానిలో ఏంటంటే దానికి ప్రైవేట్ లో చేస్తాం. దానికి దీనికి రేట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఏంటంటే సెకండ్ హ్యాండ్ అంటే మనం సివిల్ లేని వాళ్ళకి కూడా లోన్ మేము ఫుల్ లోన్ కూడా చేయిస్తాం. అవి ఎలా చేయిస్తాం అంటే మనం ప్రైవేట్ ఫైనాన్స్ చేయిస్తాం. ప్రైవేట్ ఫైనాన్స్ ఎట్లా ఇస్తారు మీకు? అది 1 రూపీ అలా పడుతుంది, 120 పైసా ఆ విధంగా పడుతుంది సార్. అదే బ్యాంక్ లో అయితే 75 పైసా పడుతుంది. సో అందుకోసం సివిల్ లేకున్నా మేము లోన్ చేయిస్తాం, సివిల్ ఉన్న వాళ్ళు ఉంటే బ్యాంక్ లో చేస్తాం. ఈ బెనిఫిట్స్ అనేది మా దగ్గర ఉన్నాయి సార్. అంటే మన ప్రీ ఓన్డ్ కార్స్ లో ఎటువంటి చెకింగ్, అంటే ఒక కార్ ని మనం తీసుకుంటున్నాం అంటే దాన్ని ఏ విధమైనటువంటి చెకింగ్ చేసి మీరు ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది సార్? మన దగ్గర వచ్చేసిందంటే వెహికల్ అనేది ఎలా ఉంటుందంటే ఏవైతే వెహికల్స్ ఉంటాయో లోన్ రికవరీ వెహికల్స్ ఉంటాయి కదా సార్, ఆ వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయి. అందులో ఏవైతే బెస్ట్ వెహికల్స్ ఆ వెహికల్స్ కూడా మేము ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. కానీ అందులో తీసుకొచ్చిన తర్వాత కూడా వెహికల్స్ మనం ఏం చేస్తామంటే బండి తీసుకున్నప్పుడు ఫస్ట్ మేజర్ యాక్సిడెంట్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. మేజర్ యాక్సిడెంట్ ఉందో లేదా ఎలా తెలుస్తుంది మనకంటే వెహికల్స్ అనేది డోర్ బీడింగ్స్ అది తీసినప్పుడు చిన్న డాట్స్ ఉంటాయి, పిల్లర్ డ్యామేజ్ ఉందా లేదా, వెల్డింగ్స్ అవన్నీ చూసుకోవాలి. సో అక్కడ అదొకటి. తర్వాత ఇంజన్ పరంగా వెళ్తే ఇంజన్ పరంగా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనము గేజ్ ఏదైతే ఉందో బండి ట్రాల్ కూడా ఉంటుందో గేజ్ తీసి చూస్తే అందులో నుంచి ఆయిల్ అనేది బయటికి కొడుతుంటది. అట్లా ఆయిల్ అనేది ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు ఇంజన్ యొక్క కెపాబిలిటీ అనేది తగ్గిపోయినట్టు అనమాట, 50% వచ్చినట్లు. సో అట్లా ఇంజన్ ఎలా ఉంది, తర్వాత నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉందా లేదా. సో మనకు తెలిసిన మెకానిక్ ద్వారా కూడా మీరు వచ్చి చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మాకు ఓన్లీ 2% కమిషన్ బేస్ మీద మనం చేస్తాం సార్. ఇచ్చే వెహికల్ కస్టమర్ కి పర్ఫెక్ట్ ఇవ్వాలనేది మన ఆలోచన. ఓకే, అంటే ఇప్పుడు ఓడోమీటర్ ట్యాంపరింగ్ అంటారు కదా సార్, అది ఎలా గుర్తిస్తారు సార్? ఓడోమీటర్ ట్యాంపరింగ్ అనేది మనం ఏం చేస్తామంటే వెహికల్ వచ్చేసి వచ్చినప్పుడు బండి యొక్క నంబర్ తీసుకొని మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు ఓడోమీటర్ ట్యాంపరింగ్ అయిందా లేదని తెలుస్తుంది. ఇప్పుడు బండి ఎగ్జాంపుల్ 50,000 ఉంది, ఓడోమీటర్ లో చూసినా ఎప్పుడైనా సర్వీసింగ్ టైం సర్వీసింగ్ దా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ షోరూమ్ లో సర్వీసింగ్ టైం టు టైం చేశారు, ఇందులో ఉన్న రీడింగ్స్ ఏమి ఉందంటే ట్యాంపరింగ్ అయినట్లు కాదు. ఒకవేళ షోరూమ్ లో 1,00,000 ఉంది, ఇందులో వచ్చి 30,000 ఉంది, అప్పుడు అయితే ట్యాంపరింగ్ అయినట్టు.
సో వెహికల్ కొన్నిసార్లు ఏమైందంటే కొంతమంది షోరూమ్ ట్రాక్ కూడా మెయింటైన్ చేస్తారు, కొంతసార్లు షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేయరు. షోరూమ్ ట్రాక్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు అనుకోండి సార్, మనం దాన్ని ఏం చేయలేము. సో అందుకోసం అని చెప్పి బెస్ట్ సజెషన్ ఏంటంటే మెకానిక్ చెక్ చేసి తీసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు అంటేనే భారీ స్కామ్ ఉంటుంది అనేసి చాలా మంది అంటారు కదా సార్, మరి దీని గురించి మీ అభిప్రాయం? సార్ అంటారు సార్, సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది స్కామ్స్ జరుగుతున్నాయి. దానికి మనం ఎలా చేయాలంటే, రీసెంట్ గా మా దగ్గర జరిగిన చెప్తున్నాను. మా దగ్గర వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వెహికల్ ఉంది. మా దగ్గర రేట్ వచ్చేసి 22 lakhs పెట్టాము. కానీ అదే బండిని వేరే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, కాల్స్ వచ్చేసినప్పుడు మేము ఏం చేస్తాం, వాళ్ళకి ఫోటోస్ ఆర్సీస్ అవన్నీ సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే బండిని 15 lakhs OLX లో పెట్టారు రీసెంట్ గా. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు మా దగ్గర, వచ్చేసి వెహికల్ ట్రావెల్ చెక్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నారు, ఢిల్లీకి రమ్మన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్యాబ్ వాళ్ళే బుక్ చేసి ఒక జంగల్లో తీసుకోపోయి వాళ్ళకి కొట్టేసి పైసలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మాకు పంపించడం జరిగింది. అది పంపించిన తర్వాత వాళ్ళ కస్టమర్ ఉన్నారు, సార్ ఈ వెహికల్ కోసం ఇట్లా వెళ్ళాము, మళ్ళీ అక్కడ వచ్చేసి ఇలా కొట్టారు చెప్పాను. మేము ఆల్రెడీ ముందే చెప్పాం కదండి, వెహికల్ వచ్చేసి మా హ్యాండర్ ఉంది, పేపర్ మా హ్యాండర్ ఉంది, మీరు మళ్ళీ వాళ్ళ ఓఎల్ఎక్స్ అలా ఎలా నమ్ముతారు మీరు అని అడిగాం. కానీ కనీసం మాకు ఒక మాట చెప్పాలి కదా అని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా ఏంటంటే కొన్ని వెహికల్స్ వచ్చేసి 5 years వరకు ట్రాన్స్ఫర్ అవ్వ వెహికల్స్. సో వెహికల్స్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో కొన్ని మనకు గవర్నమెంట్ స్కీమ్లలో వచ్చిన వెహికల్స్ ఉంటాయి కదా సార్, 5 years ట్రాన్స్ఫర్ చేయొద్దని ఒకటి అది ఉంటుంది. సో అది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, కార్స్ ఇది సేల్ చేసి ఉందని చెప్పేసి వెహికల్ మనకి అంటే కొంతమంది వెహికల్ ఇస్తారు, తర్వాత తీరా డబ్బులని పే చేసిన తర్వాత ఆ వెహికల్ అని ట్రాన్స్ఫర్ అవ్వదు, డాక్యుమెంట్ అని ఇస్తారు. సో అప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుందని చూస్తే తీరా అదేంటంటే అది మనకు గవర్నమెంట్ స్కీమ్లలో వచ్చిన వెహికల్ ఉంటుంది అనమాట. సో అలాంటి స్కామ్ జరుగుతాయి. అదే విధంగా ఇది ఢిల్లీ కార్స్ అవి తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే బండిలో ఒక ఇంజన్స్ ఉంటాయి కదా సార్, ఇంజన్ ఒకటి ఉంటుంది, బాడీ ఒకటి ఉంటుంది, అది కొన్ని చేంజ్ చేస్తున్నారు. అవి ఏంటంటే మనం మెకానిక్ తెలిసిన మెకానిక్ ద్వారా జెన్యున్ గా చూసి తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సార్ కార్ల మీద చలాన్స్ పడుతుంటాయి కదా, మరి దాన్ని ఎట్లా చెకింగ్ చేస్తారు సార్? వెహికల్ వచ్చేసి ఏంటంటే చాలా మంది కస్టమర్ దగ్గర కూడా నేను చూస్తుంటాను, అబ్జర్వ్ చేస్తుంటే అంటే బయటకు మనకు డిఫరెన్స్ అదే సార్. వెహికల్ వచ్చేసి ఒక వెహికల్ వచ్చిన తర్వాత వెహికల్ మీద ఏంటంటే వెహికల్ కస్టమర్ వస్తారు, మెకానిక్ ట్రాల్ కూడా చెక్ చేసుకుంటారు. తెలంగాణలో ఏం కదా టీజీ చలాన్ కొడుతారు, అందులో చెక్ చేసుకుంటే అయిపోతుంది. కానీ అలా కాకుండా మనం ఏంటంటే ఆల్ ఓవర్ పాన్ ఇండియా చలాన్ ఉందా లేదా మనం చెక్ చేస్తాం సార్. మొత్తం పాన్ ఇండియా చలాన్ ఉందా లేదా. సో ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చలాన్ అనుకో, ఇక్కడ దాంట్లో మనం చూపించాయి. ఎప్పుడైతే వెహికల్ అక్కడ వెళ్తుందో ఆ టైంలో అనేది ఆ చలాన్ చూపిస్తుంది. సో అందుకోసం మనం పాన్ ఇండియా చలాన్ ఉందా లేదా మొత్తం చెక్ చేసుకొని అన్ని విధాలుగా మనం ఇస్తున్నాం సార్. సో ఇంకోటి ఏంటంటే వెహికల్ వచ్చేసి సంబంధించిన బయట వెహికల్ తీసుకున్నప్పుడు కొన్ని ఏంటంటే దానిపైన చలాన్లే కాదు, చలాన్లతో పాటు కేసులు కూడా వెహికల్ మీద. వెహికల్ వచ్చేసి ఒక ల్యాండ్ ఏదైనా గొడవలలో పోయింది, దాని మీద ఏంటంటే కొన్ని కేసులు అవుతుంటది, లేదంటే ఎవరైనా ఢీకొని వెళ్ళినప్పుడు టెఫ్ట్ కేసు అవుతుంటది, తర్వాత అలాంటి కేసులు అవుతుంటాయి అనమాట. సో కొన్ని దొంగతనాల కేసులు అవి అందులో పోయినాయి, ఆ కేసులు అలాంటివి ఉంటాయి. కానీ ఆ వెహికల్ ఏమైతుందంటే అలాంటి కేసులు ఉన్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది వెహికల్. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తీరా కస్టమర్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇబ్బంది అవుతుంది. వెహికల్ తీరా ఎప్పుడైనా పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఆ వెహికల్ నెంబర్ కొట్టినప్పుడు దాంట్లో మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు టెఫ్ట్ కేసు లేదంటే ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడము అలాంటి వెహికల్స్ ఉంటుంటాయి అనమాట. ఎవరైనా గొడవలు ఇన్వాల్వ్ అలాంటి కేసులు ఉంటాయి. సో ఆ కేసులు ఏమైనా కనబడవు, అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కనబడుతుంది. సో ఆ వెహికల్ అనేది మనం తీసుకున్నప్పుడు కూడా ఆ జాగ్రత్తలు వహించడం చాలా ఇంపార్టెంట్ సార్. వెహికల్ తీసుకోవడం కన్నా అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. రిజిస్ట్రేషన్ అయిపోయింది అనిపోతుంది. తీరా తర్వాత మీరు ఎప్పుడైతే పోలీసులు ఆపుతారో అప్పుడు వాళ్ళు వచ్చేసి ఈ కేసు ఉందని బండి మీ దగ్గర తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వెహికల్. సో అలా కాకుండా మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు మొత్తం చెక్ చేసి దానికి ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాత వెహికల్ అన్నీ వెళ్ళండి అని నేను కస్టమర్ సజెస్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు మన ప్రీ ఓన్డ్ కార్లు చాలా ఉన్నాయి కదా సార్ మన దగ్గర, అంటే పోలీసులు ఏమన్నా దొంగతనం కేసులు అట్లాంటివి ఏమన్నా ఇక్కడ వచ్చి పట్టుకున్న సందర్భం ఏమన్నా ఉందా సార్? అలాంటి కేసెస్ నా దగ్గర 3 cases జరిగాయి సార్. వెహికల్ వచ్చేసి నా దగ్గర అంటే ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉంది సార్, బ్రిజా వెహికల్ ఉంది, కొత్త వెహికల్. నా దగ్గర వచ్చారు కస్టమర్ వచ్చారు, వచ్చేసి నా దగ్గర నెట్ క్యాష్ ఉందండి, వెహికల్ నెట్ క్యాష్ ఉంది, వెహికల్ అని తీసుకెళ్తా అని చెప్పారు. కానీ తులసి కార్లో మేము ఏం చేస్తామంటే వితౌట్ రిజిస్ట్రేషన్ మేము గేట్ బయట వెహికల్ ఇయ్యం. నేను నెట్ క్యాష్ ఇవ్వండి ఇలా అండి, ఎందుకంటే మేము సేఫ్ ఉండాలి, మీరు సేఫ్ ఉండాలి. ఆ ఉద్దేశంలో వితౌట్ ట్రాన్స్ఫర్ వెహికల్ ఇయ్యం. అయితే వెహికల్ వచ్చేసి మేము ట్రాన్స్ఫర్ కోసం బయట ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుకుని అది కూడా ఒక అంటే మామూలుగా ఎవరికో 10,000 ఇచ్చేసి కూరగాయల మీద రిజిస్ట్రేషన్ చేసి వెహికల్ వచ్చేసి తీసుకెళ్లిపోయారు. ఆ వెహికల్ మీద మా దగ్గర తీసుకొని 8 days లోపలనే వెహికల్ మీద 13 దొంగతనం కేసులు అయినాయి, చిన్నపిల్లల కిడ్నాప్ కేసు అయినాయి. సో ఇలాంటి కేసులు అయినాయి. వాళ్ళ దగ్గర పోలీసులు వచ్చి మా దగ్గర డేటా అడిగారు. డేటా అడిగితే మా దగ్గర ప్రతి డేటా అనేది ఒక వెహికల్ ఉంది, దాని ఒక నంబరు, ఎవరు కొన్నారు, దాని ఆధార్ కార్డు, 2 రిఫరెన్స్ నంబర్లు అవన్నీ మా దగ్గర ఉంటాయి. ఆ డేటా అనేది మేము మా దగ్గర ఏదైతే జెన్యూన్ ఉందో అది మేము ఇచ్చినాం. లక్కీగా ఏంటంటే మేము రిజిస్ట్రేషన్ చేసేయడం వల్ల మేము సేఫ్ ఉన్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఒక వెహికల్ మనం అమ్మిన తర్వాత మీరు ఒకవేళ వెహికల్ అమ్మినా, బాండ్ పేపర్ రాసుకున్నా, ఎలాంటి పేపర్ రాసుకున్నా ఎవరైతే ఓనర్ ఉంటారో కంపల్సరీ వాళ్ళ మీదకే వస్తుంది ఆ కేసు, అది గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ రిజిస్ట్రేషన్ అనేది వెహికల్ మీద తీసుకోకండి. మీరు అమ్మితే కూడా రిజిస్ట్రేషన్ అయితేనే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయండి. వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయదని 100 సార్లు చెప్పినాను. చాలా మంది జాబ్ చేసుకునే వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి ఈ వెహికల్స్ ప్రాబ్లం వల్ల.
అందుకోసం జాగ్రత్త ఉండండి. అంటే ఇప్పటి వరకు అయితే చాలా విషయాలు చెప్పారు సార్. మరి అంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణం ఏంటి? అది వరకు ఏమన్నా గ్యారంటీ, పర్ఫెక్ట్ గ్యారంటీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందా కస్టమర్లకు? సరే, ఎక్కువ రీజన్ ఏంటంటే మాకు తులసి కార్లు వచ్చేసి బయటకు మాకు డిఫరెన్స్ ఏంటంటే కార్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పార్క్ అండ్ సెల్ లాగా అమ్ముతారు. మేము కూడా ఏంటంటే పార్క్ అండ్ సెల్ మేము అమ్మేది. కానీ మా దగ్గర వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే సార్, ఒక కస్టమర్ వచ్చేసి ఎన్నో కష్టపడి ఎంతో సంపాదించి ఒక కార్ కొనాలి, ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. సో దాని రీజన్ వల్ల నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఏ కార్ కొనుక్కున్నా మా దగ్గర మేము ఇచ్చేది ఏంటంటే జనరల్ సర్వీసింగ్ లో ఆయిల్ చేంజ్, ఫిల్టర్, కూలెంట్, ఏసీ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, పోస్టింగ్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, సో ఈ జనరల్ సర్వీసింగ్ మొత్తం ఫ్రీ చేసిస్తాను. దాంతో పాటు టెఫ్లాన్ కోటింగ్, ఇంజిన్ మొత్తం క్లీన్ చేస్తాను, తర్వాత ఇంటీరియర్ క్లీన్ చేస్తాను, బయట కూడా టెఫ్లాన్ కోటింగ్ చేస్తాను. దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు నుంచి 1 year రోడ్ రెసిస్టెన్స్ ఇస్తాను. భారతదేశంలో ఎక్కడైనా హైవేస్ తిరగని బండి ఏమైనా పంక్చర్ అయింది ఫ్రీగా ఇస్తారు. డీజిల్ కానీ పెట్రోల్ అయిపోయింది అది రేటు తీసుకొస్తారు, దాని డబ్బులు ఇవ్వాలి. బండి ఏమైనా ట్రబుల్ ఆగిపోయింది 40 టోయింగ్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ వెహికల్ ఎప్పుడైనా కస్టమర్ తీసుకుని మళ్ళీ ఎప్పుడైనా అమ్మాలనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గర పెడితే పార్క్ అండ్ సెల్ మళ్ళీ అమ్మిస్తే దానికి కింద మళ్ళీ దానికి 20,000 అట్లా మళ్ళీ ఇంట్లోనే వేరే కార్ తీసుకోవాలనుకుంటాం 20,000 30,000 బోనస్ ఇస్తాం. లేదు ఇంట్లోనే అమ్మియాలనుకుంటే మేము అమ్మి కూడా ఇస్తాం. ఈ విధంగా ఉంటుంది. సో బయటకు మాకు డిఫరెన్స్ అది. ఇంకొన్ని రేటు మేము ఇచ్చే రేటు బయటకు చాలా ఛాలెంజింగ్ రేట్లు ఉంటాయి. ఒక వెహికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, 2000 ఎగ్జాంపుల్ కియా సెల్టోస్ వెహికల్ ఉంది మేము చెప్తున్నాం. ఆ వెహికల్ వచ్చేసి బయట మార్కెట్ లో నేను చెప్పాను కదండి, కియా సెల్టోస్ వెహికల్, అదే క్రెటా వెహికల్ 18 లక్షలు ఉంది. మేము వచ్చేసి ఇంత 9 లక్షలు ఇస్తున్నాం. అంటే ఆఫ్ రేట్ ఇస్తున్నాం. 2022 మోడల్ బెటర్ ఆఫ్ రేట్ లో ఇస్తున్నాం. సో ఎందుకు ఇస్తున్నాం? మేము చేసే 2% కమిషన్ లో బెస్ట్ వెహికల్ ఇవ్వాలి కస్టమర్కి. ఆ థాట్తోనే మా దగ్గర మొత్తం గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేస్తాం. చలాన్ ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసుకుంటాం. కానీ ఇన్ని చెక్ చేసిన తర్వాత మేము ఏం చెప్తాం వాళ్ళకు, సార్ మీరు రండి, మీకు తెలిసిన ఒక్కరు కాదు 10 మంది మెకానిక్ ఉండని, మొత్తం వెహికల్ ట్రాల్ కొట్టండి, చెక్ చేసుకోండి, మీకు అన్ని విధాలు ఓకే అనుకోండి ప్రొసీడ్ అవ్వచ్చు అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ అనేది అది సార్. చూశారు కదా సారు చెప్పినటువంటి మాటలు. ఎందుకనంటే సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలనే విషయాన్ని అయితే చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే సారు అంత జెన్యున్ గా ఇస్తున్నాడు కాబట్టి మొత్తం ఓపెన్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒకవేళ మీకు కారు కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్ కారు మన మల్లారెడ్డి హాస్పిటల్ పక్కన బహదూర్పల్లి ఎక్స్ రోడ్ మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గరనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ తులసి కార్స్ సేల్స్ అండ్ పర్చేజ్ లో మీరు కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ తులసిరామ్ గారు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా డిస్ప్లేలో కూడా నెంబర్ వస్తుంటది. మీరు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ కు కాల్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చు. సార్ మన దగ్గర వెహికల్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మహీంద్రా థార్ 4x4. ఈ వెహికల్ వచ్చే షోరూమ్ నుంచి 22 lakhs ఉంటుంది. కానీ మన దగ్గర వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి కేవలం 10 లక్షలకు వస్తుంది. అంటే ఇంచుమించు మీరు చూడండి 12 lakhs సేవ్ అవుతున్నాయి సార్. వెహికల్ ఫ్రీ ఓన్ కాలా ఇలా ఉంటుంది సార్ మీకు ఆఫర్ అనేది. ఇది ఒక డాక్టర్ యూజ్ చేసిన కార్ సార్ ఇది. అదే విధంగా ఇక్కడ చూసినట్టు ఇన్నోవా క్రిస్టా, ఇది వచ్చేసి మన దగ్గర చూడండి 2021 మోడల్, టాప్ ఎండ్ 37 lakhs షోరూమ్ ప్రైస్. కానీ మన దగ్గర కేవలం 19 lakhs మాత్రమే వస్తుంది. దాంతో పాటు బెనిఫిట్స్ కూడా జనరల్ సర్వీసింగ్, టెఫ్లాన్ కోటింగ్, 1 year రోడ్ అసిస్టెంట్, ఇలాంటి సర్వీసెస్ కూడా దొరకవుతుంది సార్. సార్ మన దగ్గర చూసినట్టయితే వెహికల్ చూడండి, ఇది కియా సెల్టోస్. ఇది షోరూమ్ వచ్చేసి ఎంత సార్? ఇది 27 lakhs జీటీ లైన్. కానీ మన దగ్గర వచ్చేసి కేవలం ఈ వెహికల్ వచ్చేసి 15 లక్షలకి వస్తుంది. చూడండి దీని దగ్గర 12-13 లక్షలు కూడా సేవ్ అవుతుంది సార్. ఈ విధంగా ఉంటుంది సార్ మన దగ్గర ప్రీ ఓన్ కార్స్ కి. ఎగ్జాక్ట్లీ షోరూమ్ నుంచి వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ విధంగా కండిషన్ ఉంది సార్. మీరు కావాలి డైరెక్ట్ మెకానిక్ కూడా ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫార్చునర్ వెహికల్ ఉంది చూడండి. ఇక్కడ ఫార్చునర్ వెహికల్ కూడా అయితే షోరూమ్ నుంచి వచ్చేసి 48 lakhs ఉంది. కానీ మన దగ్గర ఎంత 30 lakhs వస్తుంది. అంటే మీరు ఎంత బెనిఫిట్ అవుతుంది? ఇది మీకు ఇంచుమించు 20 lakhs బెనిఫిట్ అవుతుంది. ఈ విధంగా ఉన్నాయి సార్ మన దగ్గర. ఇది డీజిల్ వేరియంట్ ఫార్చునర్ అంటే ఏంటంటే ఒక కింగ్ లాగా ఉంది సార్ వెహికల్. అదే విధంగా మనకి హారియర్ వెహికల్స్ కూడా ఉన్నాయి చూడండి. హారియర్ వెహికల్ కూడా చూడండి. ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గర షోరూమ్ వచ్చేసి ఇది 23 lakhs ఉంది. కానీ మన దగ్గర కేవలం 10 lakhs, అంటే 13 lakhs అనేది వర్తబుల్ అవుతుంది మీకు చూడండి. సార్ ఈ వెహికల్ వచ్చేసి హారియర్ వెహికల్ సార్. ఇది వచ్చేసి 2019 వేరియంట్. ఈ వెహికల్ వచ్చేసి మనకు చూడండి షోరూమ్ వచ్చేసి 26 lakhs. కానీ మన దగ్గర వచ్చేసి కేవలం ఇది 10 lakhs మాత్రమే వస్తుంది. అంటే 13 lakhs అనేది సేవ్ అవుతుంది. అదే విధంగా ఈ వెహికల్ చూడండి. ఈ వెహికల్ వచ్చేసి 2024 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి షోరూమ్ వచ్చేసి 26 లక్షలు. కానీ మన దగ్గర కేవలం ఇది వచ్చి 16 లక్షలకు వస్తుంది. అంటే ఎంత వర్తబుల్ అవుతుంది? ఇంచుమించు 10 లక్షలు సేవ్ అవుతున్నాయి సార్ వెహికల్ దగ్గర. సో ఇలా చూస్తే మళ్ళీ షోరూమ్ కార్ ఎలా ఉంది అదే విధంగా మెయింటెనెన్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు చూడొచ్చు. దాన్ని ఇలా ఇక్కడ అన్ని ఏ కార్ చూసుకున్నా మీకు అన్ని విధంగా ఎంత షోరూమ్ కార్ ఎలా ఉందో అదే విధంగా మెయింటెనెన్స్ ఉంది చూడండి. అదే విధంగా XCV 700 ఈ వెహికల్ కూడా మీరు చూడొచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మీకు డైరెక్ట్ షోరూమ్ వచ్చేసి 33,50,000. కానీ మన దగ్గర కేవలం వచ్చేసి 17,50,000 వస్తుంది. అంటే ఎంత ఇంచుమించు 13-14 లక్షలు సేవ్ అవుతున్నాయి సార్. ఈ విధంగా మన దగ్గర మీరు డైరెక్ట్ నేరుగా తులసి కార్ విజిట్ చేయొచ్చు, కాల్ కొట్టవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మెకానిక్ చెక్ చేసినాక ఆ వెహికల్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు సార్. సో ఇలాంటి వెహికల్స్ అనేది మన దగ్గర ప్రీమియం వెహికల్స్ అనేది ఉన్నాయి సార్. చాలా
సార్ మన దగ్గర వెహికల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మామూలుగా కొంతమంది వెహికల్స్ మామూలుగా చిన్న ఫ్యామిలీ తీసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి వెహికల్స్ చూడండి తక్కువ రేట్లు ఉంటాయి సార్. మన దగ్గర ₹1,00,000 నుంచి స్టార్ట్ అయిపోయి 50,00,000 దాకా కార్స్ ఉంటాయి సార్. ఇవి వచ్చేసి మనకు చిన్న రేంజ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఇలాంటి వెహికల్స్ అన్ని ఉన్నాయి సార్. మీరు చూడొచ్చు. ఏ వెహికల్ కావాలన్నా మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది, తక్కువ రేట్లో వస్తున్నాయి. మీరు అన్ని చూసి ఆ తర్వాత వెహికల్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. చూసుకోవచ్చు సార్. చిన్న కార్ ఆల్టో నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చి BMW బెంజ్ దాకా ఉన్నాయి సార్ కార్లన్నీ మీరు చూసుకోవచ్చు. అదే విధంగా మీరు చూడొచ్చు సార్ వెహికల్స్ ఇక్కడ ప్రతిదీ. ఇది కూడా వచ్చేసి మంచి లుక్ ఉంది సార్. హోండా అమేజ్ చూడండి, ఇక్కడ ఒకటి డీజిల్ ఉంది, ఒకటి పెట్రోల్ ఉంది, అలాగే ఒకటి ఆటోమేటిక్, ఒకటి మాన్యువల్. సో ఇలాంటి వెహికల్స్ అనేది చాలా ఉన్నాయి సార్. మీకు రీజనబుల్ ప్రైస్ లో తక్కువ ప్రైస్ లో మీకు వెహికల్స్ అనేది దొరుకుతున్నాయి సార్. మీరు నేరుగా తులసి కార్ విజిట్ చేసి కూడా మీరు కార్ అనేది చూడొచ్చు సార్. ఇక్కడ అన్ని చిన్న చిన్న సెగ్మెంట్ మీకు ₹1,00,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సార్. చూడండి, ఇంకా డ్రైవింగ్ చేసుకోవాలనుకుంటే ఏమైనా 2007-8 మోడల్ అట్లా తీసుకుంటే 50,000 కూడా కారు దొరుకుతాయి సార్. మీరు వచ్చేసి నేరుగా విజిట్ చేసి అనుకోండి కార్ మీకు కనబడుతున్నాయి సార్. ఈ ఆల్టో కూడా చూడండి, ఇది కేవలం ₹1,50,000కి వస్తుంది సార్ ఇలాంటి వెహికల్స్ అనేది. చూసారు సార్, దిస్ ఇస్ మై కార్స్. వెహికల్ చూడొచ్చు మీరు, అన్ని బ్రహ్మాండమైన వెహికల్స్ ఉన్నాయి సార్. కొత్త షోరూమ్ బండి ఎలా ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి మీరు చూడవచ్చు. నేరుగా తులసి కార్ విజిట్ చేయొచ్చు. అన్ని వెహికల్స్ చూడొచ్చు మీరు. ఎంత బెస్ట్ వెహికల్స్ ఉన్నాయి సార్. తక్కువ రేట్లో మీకు కార్స్ అనేది వస్తుంటాయి సార్. మీరు చూసుకోవచ్చు సార్, ఇక్కడ బ్రహ్మాండమైన వెహికల్స్ ఉన్నాయి. అన్ని ఇక్కడ ఆటోమేటిక్ సెగ్మెంట్స్ ఉన్నాయి సార్. వెహికల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. అన్ని షోరూమ్ వెహికల్ ఎలా ఉన్నాయి ఆ విధంగా వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. మీరు డైరెక్ట్ నేరుగా వచ్చి చెక్ చేసుకొని ఆ తర్వాత టాల్ కొట్టి చెక్ చేసి చేసుకోవచ్చు. చూడండి, ఇలా బ్రహ్మాండమైన వెహికల్స్ సార్. మరి చూసారా కొత్త కారిగో ఇలా డెలివరీకి అనేది ఇలా ఇది ఉంటుంది సార్. చూడొచ్చు మీరు. ఇది వచ్చి 2023 మోడల్ వెహికల్ సార్. ఇది కేవలం 15 లక్షలకు మాత్రం ఇచ్చాము. ఇప్పుడు ఇది డెలివరీకి రెడీ ఉంది. చూడండి సార్, మా దగ్గర షోరూమ్ లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. షోరూమ్ 27 lakhs, మా దగ్గర 15 లక్షలకు. అంటే ఇంచుమించు మీరు చూడండి 12 లక్షల డిఫరెన్స్ ఉంది సార్. వెహికల్ ప్రీమియం కార్స్ లో అనేది ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి సార్ మీరు. ఈ వెహికల్ ఇలా జనరేషన్ చేసి టెఫ్లాన్ కోట్ చేసి 1 year రోడ్ అసిస్టెంట్ ఇచ్చి ఈ విధంగా మనం అన్ని రెడీ పెట్టేస్తాం. షోరూమ్లో ఎలా ఇస్తారో సేమ్ అదే విధంగా డెలివరీ అనేది మేము రెడీ ఇస్తున్నాం. మీరు మా వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. తులసి కార్ వెబ్సైట్లో 2016 తులసి కార్ 2016 అనేది అఫీషియల్ అని ఉంటుంది. అందులో మీరు ప్రతి ఒక్క కార్ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. మీరు చూడొచ్చు నేరుగా వెళ్ళేసి. హాయ్ సార్. హలో సార్. సార్, ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేశాడు కారు. సార్ అతను హైవే మీదకి వెళ్ళాడు, సడన్ గా కార్ అయిపోయింది. అప్పుడు మన తులసి కార్స్ తరపున ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? సార్ ఇమీడియట్లీ మీరు ఏంటంటే ఎప్పుడైతే మీరు హైవేస్ వెళ్తున్నారో బండి ఇమీడియట్లీ మీకు ట్రబుల్ అవ్వగానే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. 1 year ఏదైతే రోడ్ అసిస్టెంట్ ఇచ్చామో దాని మీద టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఇమీడియట్లీ వాళ్ళు వచ్చేసి 40 km టోయింగ్ కూడా ఫ్రీ చేసుకెళ్ళిపోతారు. అదేవిధంగా హైవేస్ మీద పెట్రోల్ అయిపోయింది, 5 లీటర్ పెట్రోల్ కూడా తీసుకొస్తారు. సో దాన్ని డబుల్ పే చేయాలి. అది ఎన్ని 1 year వరకు రోడ్ అసిస్టెంట్ ఉంటుందండి. బండి బ్యాటరీ డౌన్ అయింది, అది కూడా మీకు వచ్చేసి డైరెక్ట్ బ్యాటరీ కూడా పెట్టిస్తారు వాళ్ళు. సో ఇలాంటి ఆఫర్స్ అనేది మీకు తులసి కార్లో ఉంటుంది సార్ ఎనీ టైం. సార్, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ప్రీ ఓన్ కార్లలో ఏ కార్లకు డిమాండ్ ఎక్కువ ఉంది? సార్ ప్రజెంట్ ఉన్న కార్లలో వచ్చేసి మన దగ్గర డిమాండ్ కార్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్విఫ్ట్ కార్ ఒక డిమాండ్ ఉంది. స్విఫ్ట్, ఎర్టిగా, అదే విధంగా ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్, టాటా ఆల్ట్రోస్, ఇలాంటి వెహికల్స్ కి ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది సార్. వెహికల్ ఈ వెహికల్స్ ఇలా వచ్చిన లేదా ఇమీడియట్ వెళ్ళిపోతాయి సార్ మా దగ్గర వెహికల్స్ అనేది. ఓకే. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రస్తుతం ప్రీ ఓన్ కార్లలో 1,00,000 kilometers తిరిగింది. అది అంటే ఆ కార్ కొనొద్దా? సార్ వెహికల్ అనేది 1,00,000 kilometers తిరిగిందంటే కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి సార్. అంటే ఒక కంపెనీ మీద డిపెండ్ సార్. అది ఇన్నోవా క్రిస్టా ఉంది సార్, అది 5 నుంచి 6 లక్షల kilometers తిరుగుతుంది సార్. సో అలా ఉంటుంది. సో అదే విధంగా ఫార్చునర్ వెహికల్, సో అదే విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ హోండా అయింది, ఒక 3 lakhs kilometers వరకు తిరగొచ్చు. అంటే వాళ్ళు మెయింటైన్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అది వెహికల్ ఎలా యూజ్ చేశారు అని. ఒక కొత్త కార్ కూడా ఉంది, వాళ్ళు 1 year లో చాలా రఫ్గా వాడారు అనుకోండి, వెహికల్ పాడైపోతుంది. ఒక వెహికల్ ఉంది, ఒక 2016 మోడల్ ఒక వెహికల్ ఉంది, మన దగ్గర చూసారు వెహికల్. ఆ వెహికల్ షోరూమ్ ఎలా ఉందో అలా మెయింటైన్ చేశారు ఆయన. సో డిపెండ్స్ ఆన్ కార్, అలా ఉంటుంది సార్. తీసుకోవచ్చు వెహికల్ అనేది మనం మెకానిక్ చెక్ చేసి తీసుకోవచ్చు. ఇంజిన్ పర్ఫెక్ట్ ఉందంటే తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఉండదు. అంటే ప్రస్తుతం ఈ పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఈవీ కార్లలో ఏది ప్రీ ఓన్ కార్ పరంగా తీసుకుంటే ఏది బెస్ట్ అంటారు? సార్ నాకు తెలిసి తక్కువ తిరిగే వాళ్ళంటే పెట్రోల్ తీసుకుంటే బెస్ట్ సార్. పెట్రోల్ లేదు మేము లాంగ్ రోజు ఎక్కువ తిరుగుతామంటే డీజిల్ కార్ బెస్ట్ సార్. ఓన్లీ ఆఫీస్ పర్పస్ అట్లా లోకల్ తిరుగుతామంటే ఈవీ కార్ కూడా బెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాను సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈవీ కూడా కొద్దిగా బాగుంది సార్. సరే, ఒకవేళ ఈ వరదలలో మునుగుతాయి కదా కార్లు, వాళ్ళు కనుక తీసుకొచ్చి మనకు అమ్మాలనుకున్నప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తారు మీరు? సార్ వరదలలో కారు మునిగిందా లేదా అని తెలియాలంటే ఫస్ట్ మన ఇన్సూరెన్స్ సంబంధించిన క్లైమ్ సంబంధించిన ఇన్సూరెన్స్ లో చూడాలి సార్. అది షోరూమ్ లో మన హిస్టరీ తీపిస్తే ఇమీడియట్లీ మనకు తెలిసిపోతుంది. దాంతో పాటు వెహికల్ ఏంటంటే మనకు రస్టింగ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే వరదల్లో మునుగుతుందో
ఉందో వెహికల్ దానికి సంబంధించిన రస్టింగ్ మొత్తం మీకు బురద అదంతా కనబడుతుంటది. Okay. సో అప్పుడు కనబడుతుంది. మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చూడండి, లేదనుకుంటే మెకానిక్ తెచ్చి కూడా మీరు చెక్ చేసుకుంటే ఇమీడియట్లీ మీకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మన సేఫ్ అయ్యే చాయిస్ ఎక్కువ ఉంటుంది సార్. అయితే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ లో చెక్ చేయాల్సినటువంటి అంశాలు ఏముంటాయి సార్? టెస్ట్ లో మీరు ఏంటంటే ఎక్కడైనా తీసుకోవాలన్నప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు దానికి ఏముంటుందంటే వెహికల్ వచ్చేసి ఫస్ట్ మనం బీడింగ్స్ తీయాలి. బీడింగ్స్ తీసి చూసినప్పుడు అక్కడ చిన్న చిన్న డాట్స్ అనేవి కనుకుంటాయి. ఆ డాట్స్ ఎవరు చేంజ్ చేయలేరు. ఒకవేళ డాట్స్ ఒకవేళ పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకోండి వెహికల్ జెన్యూన్ అంటూ, ఒకవేళ డాట్స్ అలా లేవంటే వెహికల్ యాక్సిడెంట్ కానీ పల్టీ కానీ అంటే పల్టీ అయినట్టు దాని యొక్క అర్థం. అదేవిధంగా ఇంజన్ పరంగా వచ్చేసి చెక్ చేసినప్పుడు మనం ఒక రౌండ్ ట్రాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గేజ్ అనేది తీయాలి. ఆయిల్ గేజ్ తీసినప్పుడు అందులో నుంచి మనకు ఆయిల్ బయటికి కొడుతుంది అంటే దాని ఇంజన్ యొక్క కేపబిలిటీ అనేది 50% తగ్గిందని దాని అర్థం. సో ఇలాంటివి చూసుకోవాలి. సో యాక్సిడెంట్ మెయిన్ వెహికల్ ఎంత యాక్సిడెంట్ ఉందా లేదా, తర్వాత ఇంజన్ ఎలా కండిషన్ ఉంది, దాంతోపాటు మీటర్ అనేది ట్యాంపరింగ్ ఉందా లేదా, ఇవి 3 చెక్ చేసుకున్న వెహికల్ మనం తీసుకొస్తారు. సార్ మీరు తులసి కార్స్ ఓనర్ గా కాకుండా ఒక సగటు వ్యక్తిగా ఆలోచించినట్లయితే అంటే మనకు షోరూమ్ కార్లు బెస్టా లేకుంటే ఫ్రీ ఓన్ కార్లు బెస్టా? సార్ నేనే సజెస్ట్ చేస్తానంటే అంటే కొత్త కార్కు పాత కార్ డిఫరెన్స్. ప్యూర్ కార్స్ లో ఎలా ఉంటుంది, కొత్త కార్ తీసుకోవాలంటే ఒక 37-40 lakhs ఉంది. సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే 20 lakhs వస్తుంది. అంటే మనకు సగం రేట్ అనేది తగ్గాలి వస్తుంది. కాబట్టి ప్యూర్ కార్ బెస్ట్ అని నేను చెప్తాను సార్. అంటే అన్ని కూడా ప్రీ ఓన్ కార్స్ కరెక్ట్ గా జెన్యున్ గా ఉండట్లేవు అనేసి చాలా మంది అంటారు కదా సార్, మరి అది ఎలా మనం జస్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది? ఇంజన్ అనేది మనకి ఇంజన్ కండిషన్ ఎలా ఉంది Okay. అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఇంజన్ అనేది హాట్ లాంటిది, ఫస్ట్ అది పర్ఫెక్ట్ ఉంది. ఆ తర్వాత బాడీ అనేది యాక్సిడెంట్ కాకుండా పర్ఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంజన్ బాడీ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఏముంది కిలోమీటర్స్ ట్యాంపరింగ్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. Okay. ఇవి 3 మనం చెక్ చేసుకున్నట్టయితే మిగతా మనం కార్ కి ఈజీగా ప్రొసీడ్ అవ్వచ్చు. సార్ ఇది చివరిగా ఇంకొక ప్రశ్న, అంటే ప్రీ ఓన్డ్ కార్ కొనాలనుకున్నటువంటి వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏంటి? ప్రీ ఓన్ కార్ తీసుకోవాలనుకున్న సలహా ఏంటంటే తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఎక్కడైతే బెస్ట్ వెహికల్స్ ఉన్నాయో అవే తీసుకుని సలహా ఇస్తాను సార్ నేను. బెస్ట్ వెహికల్ ఎలా ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ రిపెంట్, షోరూమ్ ట్రాక్, ఇవన్నీ మెయింటైన్ చేసి టైం ఉన్న ఏదైతే వెహికల్ ఉందో దానికి మీరు వెహికల్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను సార్. మీకు ఒకవేళ అవగాహన లేకపోతే మీకు తెలిసిన మెకానిక్ ద్వారా వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవాలని నేను సలహా ఇస్తాను సార్. అయితే మన తులసి కార్స్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు, అంటే 100% గ్యారంటీ అనేది ఉన్నదా ఇక్కడ? సార్ మన తులసి కార్లో అనేది ఎలా ఉందంటే ఏ వెహికల్ ఎవరు తీసుకున్నా దానికి సంబంధించిందంటే వెహికల్ అనేది ఎలాంటి కస్టమర్ కి ట్రబుల్ రావదని ఒక ఉద్దేశంతోనే మనం జనరల్ సర్వీసింగ్ అనేది మొత్తం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్లాంగ్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు 1 year వరకు రోడ్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఉంటుంది. మళ్ళీ వెహికల్ వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా అమ్మాలనుకున్న ఆ వెహికల్ మళ్ళీ 5 years టైం ఇస్తున్నాం. మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గర పెడితే పార్క్ అండ్ సేల్ లో కూడా మేము మళ్ళీ సేల్ చేస్తాం. మళ్ళీ ఇంట్లోనే మళ్ళీ వేరే కార్ కావాలనుకుంటే కూడా దాంట్లో మళ్ళీ 20,000-30,000 బోనస్ కూడా మేము యాడ్ చేసిస్తాం. సో ఇలాంటి బెనిఫిట్ తులసి కార్లో ఉన్నాయి సార్. చూసారు కదా ఇంతసేపు సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సెకండ్ కార్ ని మళ్ళీ ఒక 5 years లోపు మళ్ళీ వాళ్ళ షోరూమ్ కి తీసుకొచ్చినట్లయితే 20% బోనస్ కూడా ఇస్తామనేసి చెప్పడం జరుగుతున్నది. సార్ చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజాయితీ ఉన్నదో మనకు కనపడుతుంది కదా. ఇంతకంటే జెన్యున్ గా చెప్పే వాళ్ళు ఎక్కడైనా చూస్తామా? ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించండి. తులసి కార్స్ సంప్రదించినట్లయితే మీరు నచ్చినటువంటి కార్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు కార్ కొనాలనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కార్లని ఫస్ట్ ప్రియారిటీ తులసి కార్స్ కి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ జెన్యూన్ కార్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? డిస్క్రిప్షన్ లో మా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, కార్ తీసుకెళ్ళండి.